నమస్తే, నేను అశోక్. ఏపీలో లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన ప్రకంపనలు రోజు రోజుకు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి నెక్స్ట్ ఎవరు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు మోపబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు 12 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉంటూ జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులందరినీ కూడా సిట్ అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ బిగ్ బాస్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బిగ్ బాస్‌కు సంబంధించి ఆగస్టులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు టీడీపీ మీడియాలో కావచ్చు, టీడీపీకి సంబంధించిన పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడే కూటమికి సంబంధించిన పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్టీ కూడా రియాక్ట్ అవుతూ వస్తుంది ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి. మొన్నటిదాకా లిక్కర్ వ్యవహారం పైన ఎవరు పెద్దగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కావచ్చు, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, అక్కడక్కడ కొద్ది గొప్ప ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు లిక్కర్ కేసుకు సంబంధించి. లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఒక 2-3 మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడేటువంటి ప్రధాన విషయాలు ఏంటంటే లిక్కర్ కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ అవినీతిని ఎట్లాగానే ఎండగట్టాలి, ఆ అవినీతిని ఎండగట్టేసి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళందరినీ ఎందుకు మేము వదిలిపెట్టాలి, వాళ్ళు తొక్కతీస్తామో లేదంటే వాళ్ళని ఆరతీస్తామో లేదంటే బయటకు వచ్చేసి రప్ప నరుగుతామంటే కూడా మేము ఎలా సహిస్తూ ఎలా ఊరుకోవాలి, దీని మీద ఖచ్చితంగా నేను ప్రధానికి కూడా దగ్గరికి కూడా తీసుకెళ్తాను, దీని గురించి నేను ప్రధానమంత్రి మోదీ దగ్గర కూడా డిస్కస్ చేస్తాను, అవసరమైతే సీజేఐకి కూడా చెప్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆయన ఆవేశంలో మాట్లాడినారో లేదంటే తెలిసి మాట్లాడినారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద నేను కేంద్ర పెద్దలతో ప్రధానమంత్రితో మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీతో ఏమని మాట్లాడతారు లిక్కర్ కేసుకు సంబంధించి? ఇక్కడ నిజంగానే లిక్కర్ కేసుకు సంబంధించిన ప్రూవెన్ అయిపోయిన తర్వాత అది నిజంగానే లిక్కర్ కేసు జరిగింది, 3,500 కోట్ల రూపాయలని అక్రమంగా మద్యంలో దోచుకున్నారని చెప్పేసి సిట్ ప్రూవ్ చేస్తే అప్పుడు దీని గురించి మోదీ దగ్గరకో లేదంటే సీజే దగ్గరకో చెప్పే పరిస్థితులు ఉంటాయి. సరే, మోదీ అంటే వాళ్ళ కూటమికి సంబంధించిన భాగస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, బీజేపీ పార్టీ కూడా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి, దేశానికి ప్రధాని కాబట్టి ఏదైనా మీరు చెప్తే వింటారంటే అది ఓకే. కానీ సీజేఐకి చెప్తామంటే అది ఎలా? అసలు రూల్ బద్ధంగా జరిగే ఉంటుందా? దానికి సంబంధించిన మీరు కోర్టు ప్రొసీజింగ్స్ అనేసి కొన్ని ఉంటాయి, కోర్టు లాస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటన్నిటిని మనం ప్రొసీడ్ అయితేనే సీజేఐకో ఏదైనా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మోదీ గారు చెప్పండి. అయితే ఇక్కడ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి అంశాలు ఏంటంటే, గతంలో ఇదే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే 35,000 కోట్ల రూపాయలు లిక్కర్ నుంచి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటూ ఉన్నారు, వివిధ బ్రాండ్లకు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించి నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆ మద్యం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నింటినీ కూడా ఆయన జేబులోకి వెళ్తూ ఉన్నాయి, ఆయన ఇంటికి వెళ్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత టీడీపీకి సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల టెన్యూర్లోనే ఈ యొక్క లిక్కర్కి సంబంధించి వచ్చినటువంటి ఆదాయమే 1,05,000 కోట్లు. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మిగతా డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? డైరెక్ట్గా ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్చెక్కర్కే కదా డైరెక్ట్గా వెళ్తూ ఉంది. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎక్కడది? అయితే ఇప్పుడు సిట్ ఏదైతే 3,500 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆరోపిస్తుందో దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు లేవని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. 3,500 కోట్ల రూపాయలు మేము ఏదో దోచేసామని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లీగాలిటీస్ కానీ, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవరు ఎక్కడి నుంచి ఇచ్చారని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగారా అంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, నేను మోదీతో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ఏమైతే చెప్పారో ఇప్పుడు అదే సంచలనంగా మారుతుంది. ఏమని చెప్తారు మోదీకి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోదీ దగ్గర ఏమని చెప్తున్నారు? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇలా లిక్కర్ కేసుకి సంబంధించిన స్కామ్ చేశారని చెప్తారా? గతంలో కూడా ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి కావచ్చు, లేదంటే వివిధ అంశాలకు సంబంధించి కావచ్చు, 2014 నుంచి 2019 వరకు టైం పీరియడ్ టెన్యూర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ ఆరోపణలు వస్తూ వచ్చాయి. దానికి సంబంధించి అప్పుడు 2019లో అధికారంలో వచ్చినటువంటి వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి దానికి సంబంధించిన ఆయన కోర్టుల చుట్టూరు తిరిగిన తర్వాత బెయిల్ పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆ లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. మరి ఈ లిక్కర్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ లిక్కర్ కేసు గురించి కూడా మాట్లాడుతూ ఉండాలి కదా. దాంతోపాటు ఇటీవల 2019, 2024 టైం టెన్యూర్లో కూడా అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయో మనం అందరం చూసాం కదా. ఆ నేపథ్యంలో మీరు ఇంకా బీజేపీకి సంబంధించి కూటమిలో ఉన్నారు. బీజేపీ అప్పుడు జనసేన మాత్రమే కూటమిలో ఉన్నాయి. అప్పటి వరకు టీడీపీ ఎక్కడా కూడా కూటమిలోకి రాలేదు. మీరు తీసుకొచ్చారు బీజేపీతో మాట్లాడి టీడీపీని కూటమిలోకి. అలాంటి నేపథ్యంలో అయినా ఈ స్కిల్ కేసుకు సంబంధించి ఇంత స్కామ్ జరిగింది కదా, స్కామ్ జరిగినటువంటి వ్యక్తి గురించి అప్పుడు మీరు ఎందుకు బీజేపీ దగ్గర మాట్లాడలేదు అని చెప్పేటువంటి అంశాలను కూడా
ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తుంది. సో ఈ అంశాలన్నింటి చూసుకున్నా లేదంటే ఇలాంటి పరిణామాలన్నీ చూసుకున్నా కూడా రాజకీయాలకు సంబంధించి ఆరోపణలు చేసుకోవడానికో ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడానికో ఇవన్నీ పనికొస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ప్రూవ్ అయినటువంటి ట్రాక్ రికార్డు కూడా ఇప్పటి వరకు లేదు. ఈడీ కేసులు పెట్టినా, సిబిఐ కేసులు పెట్టినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిఐడి కేసులు పెట్టినా, సిట్ కేసులు పెట్టినా కూడా ప్రూవ్ అయినటువంటి కేసులు వేళ్ల మీదే లెక్కెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వేళ్ల మీదే లెక్కెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సిబిఐకి సంబంధించిన సక్సెస్ రేట్ చూసుకుంటే దేశవ్యాప్తంగా సిబిఐకి ఎట్టినటువంటి కేసుల్లో కావచ్చు, సిబిఐ ఫైల్ చేసినటువంటి కేసుల్లో కావచ్చు, ప్రూవ్ అయినటువంటి కేసుల పర్సంటేజ్ 2%. ఈడీకి సంబంధించి చూసుకున్నా, ఇటీవల ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసులకు సంబంధించిన అంశాలు చూసుకున్నా ఇప్పటికి కూడా దాని మీద స్టిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దానికి సంబంధించిన స్టిల్ విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఇదే లిక్కర్కి సంబంధించి దాదాపు 4-5 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వీటన్నిటిలో కూడా లిక్కర్కి సంబంధించిన ఆరోపణలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ రాష్ట్రంలో కూడా బీజేపీకి సంబంధించిన పరిపాలన ప్రాంతాలు ఉన్నాయి. మరి వాటిలో కూడా లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా మరి లిక్కర్కి సంబంధించిన విచారణ జరుపుతున్నారు కదా. సో దీంతో పాటు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసు సంబంధించి నేను ఒక 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. లిక్కర్కి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసులో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉండి ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు కూడా ఉంటూ వచ్చారు ఢిల్లీ లిక్కర్ కేసులో. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా టీడీపీకి సంబంధించి ఎంపీగా ఉన్నారు మాగుంట. దాంతోపాటు మిగతా కొంతమంది వ్యక్తులు కూడా ఉంటూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ కూడా ఇటీవల లిక్కర్ స్కామ్ సంబంధించి ఉన్నారని చెప్పి చెప్తున్నప్పుడు, వాళ్ళు లిక్కర్ స్కామ్లోనో లేదంటే ఇంకో కేసులో ఇరుక్కుంటేనేమో వాళ్ళు మంచోళ్ళు, ప్రూవ్ అయినటువంటి కేసుకు సంబంధించి స్టిల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఏదన్నా వస్తే, ఆరోపణలు వస్తే, మీడియా ఏదన్నా ఆరోపణలు చేస్తే దానికి సంబంధించి నేను మోదీ దగ్గర మాట్లాడతాను, వీళ్ళని ఇలా వదిలేయకూడదు, వీళ్ళందరూ దేశద్రోహులు, దేశానికి పట్టి పీడిస్తున్నారు, దేశాన్ని అవినీతిలో మారుస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు న్యాయపరంగానో లేదంటే చట్టపరంగానో ఎంతవరకు నిలబడే పరిస్థితులు ఉంటాయి? రాజకీయంగా వ్యాఖ్యలు చేసుకోవడానికో, రాజకీయంగా విమర్శలు చేసుకోవాలో, ఒకరినొకరిని తిట్టుకోవడానికో, ఒకరినొకరిని కామెంట్ చేసుకోవడానికో పనికొచ్చేది తప్పితే లీగాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. కోర్టుల్లో కేసు నిలవాలంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన పరిణామాలు ఉండాలి కదా. ఆ పరిణామాలు కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత, కోర్టులు నిజంగానే ఈ కేసు జరిగింది, అవినీతి జరిగింది, 3,500 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి కోర్ట్స్ ప్రూవ్ చేసిన తర్వాత యూ కెన్ మీట్ విత్ పిఎం మోదీ, అప్పుడు మనం దానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు. సో అలాంటి ఏం జరగకుండా కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా. ఎవరో ఏదో ఆరోపణలు చేశారు, ఎల్లమ్మకు ఆరోపణ చేసింది, పుల్లమ్మకు ఆరోపణ చేసింది, వాళ్ళు ఏదో చెప్పారని చెప్పినప్పుడు దీని మీద మనం స్టేట్ ఇష్యూస్ని వదిలేసి, స్టేట్కి సంబంధించిన వ్యవహారాలను వదిలేసి వీటి మీద నేను ప్రధానమంత్రి మోదీతో డిస్కస్ చేస్తామంటే అది హాస్యాస్పదం అనుకోవాలా, లేదంటే అది రాజకీయంగా కుట్ర ప్రకారం జరుగుతుందనుకోవాలో కూడా తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 40,000 ఎకరాలకు సంబంధించిన అంశం మీద ఎందుకు మరి మోదీతో మాట్లాడలేదు? 40,000 ఎకరాలని రెండోసారి భూసేకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు దాని మీద ఎందుకు మోదీతో మాట్లాడలేదు? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఎందుకు మోదీతో మాట్లాడలేదు? లిక్కర్కి సంబంధించే మాట్లాడాల్సిన పరిణామాలు వస్తే మరి మిగతా అంశాలన్నీ కూడా ఉన్నాయి కదా. పెట్టుబడులకు సంబంధించి మాట్లాడాలి కదా, ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడాలి కదా, పోలవరానికి సంబంధించి మాట్లాడగలగాలి కదా, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాట్లాడగలగాలి కదా, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాట్లాడాలి కదా, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మాట్లాడాలి కదా. వెంటనే వాటన్నిటికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి సంబంధించో లేదంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడితే ప్రజలు ఎంతో కొంత మెచ్చుకుంటూ ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మోదీతో మాట్లాడతామన్నారని. కానీ లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది? ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, 11 సీట్లకు పరిమితం అయిపోయారు, మనం తొక్కేస్తాము, మనం నారదేస్తాము, మరో 30 ఏళ్ళు మందే అధికారం అని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు ఓడిపోయిన వాళ్ళ గురించి మోదీతో మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది? ఖచ్చితంగా కాదు కదా. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారో, చంద్రబాబు నాయుడు గారో మోదీకి కంప్లైంట్ ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి మీద, లేదంటే ఈ లిక్కర్ కేసు జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేయండి అని చెప్పేసి చెప్తే మాత్రము మోదీ వినే పరిస్థితులు అయితే ఉంటారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎంత అనుకున్నా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా కూడా అది బీజేపీకి సంబంధించి పార్టీగానే మనం భావిస్తూ ఉండాలి. 2014 నుంచి 2024 వరకు స్టిల్ అన్ని పార్టీలు కూడా బీజేపీని ప్రశ్నించేటువంటి ఒక్క పార్టీ కూడా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అలానే ఉన్నారు, ఇప్పుడు కూటమికి సంబంధించి ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూడా అలా ఉంది. సో ఏ అంశాలన్నీ చూసినా కూడా మోదీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, అక్కడ వచ్చినటువంటి సీట్లకు సంబంధించి ఆయన ప్రయోజనాల కోసం వాడుకున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది.